టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా, ఇది ఏలూరు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒట్లూరు అనే గ్రామంలో పాస్టర్ల ఒక మత మార్పిడి గుంపు వచ్చేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మతం మార్చి అంటే ఈ మత మార్పిడి కార్యక్రమం మీకు తెలుసు కదా, అలా చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఒక ఆవిడ ధైర్యంగా ఎదుర్కొని ఆ పాస్టర్ మీద కేసు పెట్టినకి వెళ్తే ఆ పాస్టర్కి అనుకూలంగా 20-30 మంది హిందువులే ఆ పాస్టర్ వైపుని సపోర్ట్ చేస్తున్నారంట. చూసావు ఎంత దారుణమా అది. సో ఇప్పుడు వాళ్ళకి పాస్టర్ అంటే ఏంది, క్రైస్తవ మతం ఏంది, మతం వల్ల జరిగే అనార్థాలు ఏందని చెప్పేసి మనం వివరించడానికి హైదరాబాద్ నుంచి నేను ఇప్పుడే రావడం అనేది జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వివరాలు మీకు అప్డేట్ ఇస్తాను. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్. ఏలూరు దగ్గర ఒండ్లూరు అనే గ్రామంలో ఉన్నాము. ఒట్లూరు హౌసింగ్ బోర్డు. అసలు ఇక్కడ సమస్య ఏంటి చెప్పండి అమ్మా. చర్చి డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పేసి ఇబ్బందిగా ఉందని మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు? మేము స్పందనలో ఇచ్చామండి. ఓకే. ఆ స్పందనలో ఇస్తేను తీసుకున్నారు. ఇది చర్చికి అయితే అనుమతి లేదని మాకు రిప్లై వచ్చింది. చర్చికి అయితే అనుమతి లేదు, హౌస్కే ఇచ్చాము, ఇల్లుకనే ఇచ్చాము. మేము చర్చికి ఎటువంటి అనుమతులు ఇవ్వనే ఇచ్చారు. అయినా సరే ఆ హిందువులే వాళ్ళకి సపోర్ట్ ఉండి మాకు కొంచెం వ్యతిరేకంగా ఉండి నా మీదకి దాడి చేయడానికి వాళ్ళకి సపోర్ట్ అంటే హిందువుల్ని మంచి చేసుకున్నారండి వాళ్ళంతా. మైకులు పెట్టి పెద్ద శబ్దాలు చేస్తున్నారు. శబ్దాలు చేస్తూ ఉంటే ఈ చర్చికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే చర్చి వల్ల మాకు మైకుల వల్ల ఇబ్బంది లేదని చెప్పేసి ఆ పాస్టర్ కి అనుకూలంగా ఇక్కడ ఉన్న హిందువులు సైన్ చేశారంట. అలా కూడా ఎందుకని అట్లా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేదా? అసలు ప్రాబ్లం అంటే మా పిల్లలు చదువుకుంటున్నా చేసినా అదొక ప్రాబ్లం, డిస్టర్బెన్స్ గా ఉంది. మైక అదేను నన్ను మతం మారమని టార్చర్ పెడుతున్నారు. మా చర్చికి రాకపోయినా రోజు బియ్యం తీసుకొచ్చి ఇవ్వటమో, కూరగాయలు ఇవ్వటమో, లేకపోతే ఇంకా వేరుగా అమౌంట్ పిల్లలకి ఎదురు ఇచ్చి తర్వాత వాళ్ళు తీసుకోవటానికి అంటే మీకు బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మతంలోకి మారమని ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇంకా కూరగాయలు పిల్లలకేమో చదువుకోవటానికి మీకు లేవా అని డబ్బులు అలాగే చదువుకోండి మీకు సాలపోతే ఇస్తామని ముందు హెల్ప్ చేస్తున్నట్టు ఇస్తాము. వాళ్ళే ఇస్తున్నారండి. మా అబ్బాయికి 500 ఇచ్చారండి. మీ అబ్బాయికి ఎవరు ఇచ్చారు 500? పాస్టర్ గారు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మతం మార్చడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరేమి నిజంగా సెల్యూట్ చెప్తున్నాను. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. చూడండి, డబ్బులు ఇచ్చిన కూడా మతం మారాలి. ప్రియాంక, ఇప్పుడు ఏంటంటే ఈ చర్చి ఇప్పుడు అయిపోతుంది. చర్చి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఫస్ట్ బుక్లెట్లు ఇద్దాం. బుక్లెట్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఇక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, 3 ప్లాన్స్ కాదు, ఇక్కడ మనము 3 అమలు చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉన్న హిందువులందరికీ కూడా ఎవరైతే చదువుకుంటారో వారికి బుక్లెట్లు ఇద్దాం. ఇక్కడ ఒక 10-20 మందిని అరేంజ్ చేస్తుంది. వాళ్ళందరికీ ఈ చర్చి వల్ల ఈ మతం వల్ల జరిగే అనార్థాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు మీరు జనాలు గ్యాదర్ చేయాలి. ఇప్పుడు బండి వస్తుంది. ఆయన అసలు అయితే మామూలుగా ఆర్మీ, మా పక్కిల్లే ఇటు ఆయన క్రైస్తవులు ఎప్పటి నుంచో మామూలుగా ఆయన కూడా ఇప్పుడు నా మీద వీళ్ళు చెప్పిన మాటలకి చాలా ఇదిగా ఉండేవారు. సొంత అన్నయ్య కానీ వీళ్ళు చెప్పిన మాటలకి మాట్లాడుతూనే మానేశారు. సరే అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు మతం పేరుతో ఇక్కడ జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మీరు మనుషులు రెడీ చేయండి, ఓకేనా? సరే, ఒక పంచాయతం ప్రియాంక, మనం ఫస్ట్ వెళ్ళేసి బుక్లెట్స్ ఉన్నాయి కదా, కొన్ని బుక్లెట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఒక ఆంటీ తర్వాత ఇక్కడ ఈ 2 ఇళ్ళు అవతలే ఒక ఆంటీ ఆవిడ హిందూసే మార్చేసారు. ఆవిడ ఇంటికి కూడా చూపిస్తాను. ఎప్పుడో మార్చేసారండి. ఆయన భర్త పోయారు. భర్త పోతేను పిల్లోడు సరిగ్గా మాట వింటలేదని, పాప కాపురం కొంచెం సరిగ్గా లేదని మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆవిడని టార్చర్ పెట్టి మార్చేశారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే మార్చారో వీళ్ళు పాస్టర్లు మార్చిన ప్రతి ఇంటికి మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి. అప్పుడు ఇప్పుడు గ్యాదర్ అయ్యే వాళ్ళు హిందువులు అవుతారు కానీ క్రిస్టియన్స్ అవ్వరు కదా. మారిన వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్దాం. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి మొత్తం ఈ గ్రామాన్ని కూడా అవేర్నెస్ చేసి వెళ్దాం. ఎవరు సార్? అదే నేను ఇప్పుడు పక్కింటి అతను ఎత్తున్నానండి, చర్చి పక్కన. నమస్కారం అండి. అది చదవండి పాస్టర్ల గురించి. ఇప్పుడు మీరు తను మీటింగ్ ఏర్పాటు చేస్తుందండి, మీరు ఒకసారి మీటింగ్ అయితే రండి సార్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది చూస్తుంటే మొత్తం ఒక ఇల్లులానే ఉంది కానీ అది చర్చ్ అంట. ఇక్కడ బైకులన్నీ ఆగి ఉన్నాయి కదా, ఆ చర్చికి వెళ్ళవాళ్ళే. సో ప్రియాంక, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లాగ మనం ఈ ఊర్లో అందరినీ మనం ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ చేస్తాము.
ఈ పాస్టర్కి ఎవరైతే హిందువులు సపోర్ట్ చేస్తున్నారో ఆ హిందువులందరినీ కూర్చోబెట్టి అవేర్నెస్ చేద్దాము. ఈ పాస్టర్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ ఉండకూడదు. అస్సలు ఎందుకంటే ఈ పాస్టర్కి హిందువుల సపోర్ట్ వెళ్ళిపోయింది అనుకో, ఈవిడ గారు పెట్టిన కేసు స్ట్రాంగ్ అవుతుంది ఫస్ట్. కాబట్టి ఈవిడ గారు కేసు కొంచెం స్ట్రాంగ్ గా పెట్టింది అనుకో, ఆ పోలీసు వాళ్ళతో మనం మాట్లాడి ఇంకో 10 మందిని చేరేసినామంటే ఈ చర్చ్ పూర్తి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. తర్వాత ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ మారిన వాళ్ళే కదా, వీళ్ళలో ఎంతో కొంత ఆలోచన రావాలి అంటే మన బుక్లెట్స్ ఇక్కడ పంచుదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ జాయిన్ అవర్స్ ప్రియాంక అండ్ పవన్. ఓకే, ఇంత దూరం కూడా రిస్క్ చేసి వచ్చారు టీంలో పాల్గొనడానికి. ఓకే, మరొక వాళ్ళు బయటకు వచ్చి ఉంటేనే మనం పంచుదాం. ఓకే, షూర్. రైట్. ఏమైంది, హ్యాండిక్యాపా? ఏమైంది సార్? అవునా, చదవండి బైబిల్ గురించి. మీరు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు? ఎప్పటి నుంచి వెళ్తున్నారు? మీరు పాస్టరా? సరే, బైబిల్ వచ్చిన చదవండి. ఓకేనా? మీరండి చర్చి మీదేనా? మీరెవరు? విశ్వాసం. మీరు విశ్వాసులా? ఇదిగోండి ఒకసారి, మీకు తెలుగు చదవటం వచ్చు కదా మామూలుగా, ఒకసారి చదవండి. బ్రదర్, మంచిగా మొత్తము చదువుకున్నాం. అర్థం అవుతుంది, మీకు చదివితే అర్థం అవుతుంది. చదువుకున్నాం. ఎంత చదువుకున్నాం? బీటెక్ పైన అవుతుంది కదా, ఇది మొత్తం చదువు అర్థమైపోతుంది. చాలా సంతోషం. ఎప్పటి నుంచి వెళ్తున్నా చర్చ్కి? నార్మల్గా చిన్నప్పటి నుంచి. ఓకే. పేరేంటి? సూర్య. అంటే అప్పుడు హిందువులేనా? హిందువుల నుంచి క్రిస్టియన్గా మారారా? ఎందుకు? పేరెంట్స్ మార్చారా? అంటే పేరెంట్స్ వెళ్ళారని అదేలేండి. ఓకే. మమ్మీ డాడీ రాలేదా చర్చ్కి? మాది ఇక్కడేనండి, విజయవాడ. మాది రోమన్ క్యాథలిక్. ఇక్కడ విజయవాడలో ఉంటే జస్ట్ పరిచయం చేద్దామని చెప్పేసి అట్లా వస్తుంది. ఎంతకు వస్తా? ఓకేనండి. ఇది చదవండి సిస్టర్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విచిత్రం ఏంటంటే, మన బుక్లెట్ ఆ చర్చ్ లోపలికి వెళ్ళింది. వాళ్ళందరూ బయట పాస్టర్ సీసీ కెమెరాల నుంచి మా టీం అందరినీ చూశాడు. చూసి ఏమన్నాడు ఏమో కానీ వాళ్ళు ఈ పార్టీకి చర్చ్ అయిపోయి బయటికి రావాలి, ఒక్కరు కూడా బయటికి రావట్లా. ఆ చూడు బైకులు చూడండి, బైకులు చూపెట్టు. చూసారా? యాక్చువల్గా చర్చ్ అనేది 10 గంటలకు అయిపోవాలి, కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:26 అవుతుంది. ఇంకా బయటికి రాలేదంటే నా బుక్లెట్ చర్చ్ లోపలికి వెళ్ళింది. లోపల ఏదో డిస్కషన్ చేస్తున్నారు, అందుకే రావట్లేదు. ఇంకా కావాలంటే మిద్ద పై నుంచి కూడా మమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. సో మేమందరికీ సీసీ కెమెరాలో పడకుండా మేము ఇక్కడ లోపలికి వచ్చాము. ఇక్కడ ఉండి వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి బయటకు వచ్చిన తర్వాత బుక్లెట్ ఇచ్చే వెళ్తాము. అంత మాత్రమే కాదు, ఈ పాస్టర్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాడో ఇక్కడ ఉన్న హిందువులు అంటున్నారు కదా, ఆ హిందువులందరినీ కూర్చోబెట్టి ఈ పాస్టర్లు ఎంత కిరాతకులో వాళ్ళకి అందరికీ చెప్పి, ఆ తర్వాత ఈ చర్చి లేకుండా ఈ నుంచి కంప్లైంట్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఈ చర్చి లేకుండా చేసే నేను ఈ ఊరు నుంచి అంట. మా టీం అందరినీ కూడా ఈ ఊరు నుంచి, మా టీం అందరినీ కూడా హైదరాబాద్ పోము. కెమెరామెన్, ఈ ఊరు మొత్తం మార్చిన తర్వాత మనకు హైదరాబాద్. అప్పటి వరకు తిండి లేదు, కంటికి నిద్ర లేదు. ఈ చర్చి లేకుండా చేసి చర్చి మీద కంప్లీట్ ఇచ్చినాక లేదు. ఓకేనా? రెడీ, పద. ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పేరేంటి? జయరాజ్. చదవండి, పుస్తకం మొత్తం చదవాలి బాగా. పాస్టర్లకు దశమ భాగాలు ఇస్తున్నారా? పాస్టర్కి కష్టపడడం ఈ సంపాదనలు దశమ భాగాలు. అంటే ఇవన్నీ ఫ్రూట్స్ అమ్ముతారా మీరు? యాపిల్ ఫ్రూట్స్ అమ్మి వచ్చిన దాంట్లో దశమ భాగాలు ఇస్తారా? సరే, ఆ పుస్తకం చదవండి మొత్తం. వెళ్ళిపోండి. బైబిల్ వాక్యాల గురించే చదవండి. తప్పకుండా చూడండి, చదువుతాను. చదవండి ప్లీజ్. వెరీ గుడ్. అమ్మకు చదవటం వచ్చా మీకు? తెలుగు ఒకటే కదా వాళ్ళు? మీ ఒకలేనా? కాదా? నేను కోవలమ్మా మాది. అవునమ్మా. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు చర్చిలో అన్ని ప్రపంచం అంతా మొత్తం చూసేసాను. ఓకే. అయితే బైబిల్ చదవండి, బైబిల్ చూసేటట్టు వ్యాపారం అయిపోయింది. ఈ పంచండి అమ్మా, ఇవి ఉన్నాయి కదా, ఈ మొత్తం పంచండి. తెలుగు చదవటం వచ్చు ఒకసారి. పేపర్లు కూడా ఎవరైనా సరేనమ్మా, అవునండి. మా మీద ఇబ్బందికరమైన దాడులు ఉన్నాయి.
మీరు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు సార్? వెరీ గుడ్ సార్. అదేలే. కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు కంప్లైంట్? అవునా? ఇంటికి మేము బయట సౌండ్ పెట్టుకున్నా పక్కన సౌండ్ ప్రాబ్లం ఉందని చెప్పారు. లేకపోతే అసలు చర్చ అని బయట సౌండ్ అవుతుంది. ఏం రావట్లేదా? రావట్లేదంటే అర్థం ఏంటి? లోపలే బయట సౌండ్ మైక్ కూడా పెట్టాలి. అవునా? ఎక్కడంటే డీమట్ దగ్గర ఉంది. చదువుతానండి. 6వ క్లాసే. అమ్మ వెళ్ళండి అమ్మా, లేట్ అవుతుంది. పదండి జాయ్. డైలీ అవునా? మీ తమ్ముడేనా? బైబిల్ చదివారు ఎప్పుడన్నా? గుడికి వెళ్తుంటారా? ఎందుకు? అవును, అంటే ఒకసారి చర్చికి వెళ్ళినాక గుడికి వెళ్ళకూడదు కదా? అవును, వెళ్ళకూడదు. కరెక్టే. అంటే మనం యేసుని పూజించాలి కదా? సరేనమ్మా, చదవండి. అది మొత్తం చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? అది చదవండి. మనం మీ పక్కన కూడా క్రిస్టియన్స్ ఉంటే ఇవ్వండి, చక్కగా వాళ్ళు తెలుసుకుంటారు కదా ఇంకా దేవుడి గురించి. ఎవరు లేరా? చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరా? అమ్మ నాన్న ఫస్ట్ హిందువులు, అమ్మ నాన్న కూడా హిందువులేనా? మీ తాత వాళ్ళ? అవునా? అంతే. బైబిల్ పక్కన పెట్టుకుని రెండు చూసుకుని చదవండి. ఓకేనమ్మా, మరి జాగ్రత్త. చాలా మంచి మనిషి. ఇందులో కింద యూట్యూబ్ ఛానల్ ఉంది చూడండి, అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఏం అర్థం కాకపోతే ఇది క్లిక్ చేసి చేయండి. నీకు తెలుసు కదా తల్లి. యూట్యూబ్ వీడియోస్ వస్తారు కదా. బాబు, యూట్యూబ్ లో లవ్ స్టోరీస్, ప్రాంక్ వీడియోలు కాదు, అప్పుడప్పుడు చూస్తూ. ఓకేనా? చూస్తే అర్థం. జాగ్రత్త, వెళ్ళారండి. చదవండి భయ్, అర్థం అవుతుంది. బైబిల్ గురించే ఒకసారి చదవండి, అర్థం అవుతుంది. బైబిల్ గురించి ఇక్కడ వీడియోస్ అయితే తీస్తున్నారు కదా. అంటే ఆల్మోస్ట్ అవేర్నెస్ ఎవ్రీ చర్చ్ దగ్గర మేము చేస్తున్నాం అన్నమాట, అవేర్నెస్ ప్రోగ్రామ్. పర్లేదు. బుక్లెట్ కాదు, మ్యాటర్ చెప్పండి. పొద్దుటే నేను ఉదయం మొహం కడుకుని బయటకు వస్తానండి, వాకులు ఉడుతాను. వస్తే ఏదో ఒకటి చిన్నగా మామూలుగా పక్కింటి వాళ్ళు కదా అని పలకరిస్తూ ఉంటాను. ఆవిడ మాటలు కలిపి ఆ మాట మీద ఇక్కడికి వచ్చేయండి మాత, అక్కడ జనం ఉన్నట్టున్నారు. అందుకని కాదు, జనాలు ఉండరు కానీ ఇప్పుడు వచ్చి మతం మార్చమని ఆ లంచా కొడుకుని సరే రమ్మని చెప్పని, వచ్చి మతం మార్చమనండి. మాతో మారండి, మా చర్చిలోకి రండి, మా ప్రేయర్ చేసుకుని. ఏ చెక్క మీద పడితే ఆ చెక్క మీద వాళ్ళ శవాలు మేము పూజించాం. శ్రీరాముని పూజిస్తాం, శ్రీకృష్ణుని పూజిస్తాం. ఆ లంచా కొడుకు ఎవడిచ్చారు పర్మిషన్ చర్చ కట్టడానికి? వన్ గుడ్డి, ఆ లంజా కొడుకులకి చర్చ కట్టడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? ఎవడోడు? నమస్కారం అందరికీ. మాది వచ్చేసి హైదరాబాద్. మేమంతా హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈవిడ గారు నాకు గత 1 మంత్ నుంచి 2 వీక్స్ నుంచి ఫోన్ చేస్తూ ఉంది. ఆవిడ గారు చూడండి, ఆవిడ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా కేసు తీసుకోలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆవిడ అక్కడ చర్చి కట్టి మైక్లతో బాగా డిస్టర్బెన్స్ చేస్తూ చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈవిడ గారు ఇంటికాడికి వచ్చి మా యేసు నమ్మండి, మా మతంలోకి రండి, మీ కాళ్ళు నొప్పులు పోతాయి ఇవి చెప్పేసి ఆవిడ బలవంతంగా మతం మార్పిడి చేయడానికి కూడా ట్రై చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులకు డబ్బులు ఇచ్చి బియ్యం ఇచ్చి మా యేసు మతంలోకి రండి, చర్చికి రండి అని చెప్పేసి ఆవిడ బలవంతంగా పెడుతున్నారు. 500 ఇచ్చారు, బియ్యం ఇచ్చారు. ఓకేనా? అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ ఊర్లో మీరు గ్రామ పెద్దలు కదా, ఇక్కడ చర్చి ఒకటే ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? ఆ చర్చి వాడు కట్టడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? ఎవరిని అడిగి? ఇప్పుడు ఈ ఊరు మొత్తంలో ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు అనుకో, చర్చి కట్టగలుగుతాడా? ఇంటి బయట మైక్లు ఎట్లా వచ్చినాయి సార్? మరి మైక్లు ఎట్లా వచ్చినాయి చెప్పండి సార్. పంచాయతీలో ఇండ్లని పర్మిషన్ తీసుకున్నాడు. కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా నువ్వు ఇల్లు కదా చర్చి నడుపుతున్నావు వచ్చేసింది రిపోర్టు. ఓకే,
తర్వాత ఈవెన్ మేనేజ్ చేసి పంచాయతీ ఆఫీస్ ఈవెన్ మేనేజ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చర్చ నడుపుకున్నారు, బయట వాళ్ళు నడపట్లేదు అని లెటర్ ఇప్పించేటట్టు ప్రయత్నం చేసి లెటర్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ చర్చిలో వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళి మా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. ఈ వీడియో ఆధారాలు మళ్ళీ వాడు బయట రాసుకున్నాడు కదా, బైకులు ఎన్ని స్టాండ్ చేశారు బయట రాసుకున్నా, ఇవన్నీ మీకు ఇస్తాను. ఇవన్నీ తీసుకొని అసలు ఇంతమంది ఎలా వస్తున్నారు, ఈ మైకులు ఏంటి, ఎందుకంటే వాడు మళ్ళీ ఇవాళ కాకపోతే రేపన్నా మీరు అందరూ సైలెంట్ అనుకుంటే మళ్ళీ మైక్ పెడతాడు. మళ్ళీ ఏం చేస్తాడు వాడు, ఇప్పుడు ఉన్న వాళ్ళ కన్నా ఇంకెక్కువ మంది చర్చికి తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఇవాళ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఏ ఆశ చూపించినా కూడా మతం మారకుండా ఉంది. అందరూ ఈవిడలాగా స్ట్రాంగ్గా ఉన్నారని గ్యారెంటీ ఉంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ మెత్తకనే కదా. ఇక్కడ ఏమవుతుందంటే అసలు చర్చికి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అనేది మీ అందరికి తెలియకపోవడం వల్ల ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అసలు ఏం జరుగుతుంది అంటే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పేసి మళ్ళీ మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. మన భారతదేశ యొక్క సంస్కృతి ఏముంటుంది, ఆడపిల్ల అంటే బొట్టు పెట్టుకుంటుంది, గాజులు పెట్టుకుంటుంది, ఆ తర్వాత మెట్టలు వేసుకుంటుంది, ఇంటి బయట ముగ్గు ఉంటుంది, గడప తోరణాలు ఉంటాయి. ఆ మతం ప్రవేశిస్తే అవన్నీ ఉంటాయి. మత ఉన్మాదాన్ని ప్రేరేపించే మతం అది. ఎందుకంటే యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మిగతా దేవుళ్ళు కాదు, రాళ్ళు రప్పలు విగ్రహాలు అని చెప్పి హిందుత్వం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని ఇప్పించే మతం అది. ఆ మతంలోకి వెళ్తే అన్ని మతాలు సమానం, అందరూ దేవుళ్ళు అన్న ఒక భావన ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ రామభక్తులు కృష్ణ భక్తురాలుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ బాగుంటారు. ఎప్పుడైతే ఈవిడ మతం మారిందనుకో, ఈవిడ గారు క్రిస్టియనా చెప్పండి తెలుసుకుంటుంది, ఈవిడ గారు ఆడ మనం బుక్లెట్ ఇచ్చాం కదా, సరే ఇప్పుడు ఈవిడ గారి మతం మార్చారనుకోండి, మా క్రిస్టియన్ ఆల్రెడీ మతం మారింది కదా, ఇప్పుడు ఈవిడ గారు ఆయనతో పాటు కలిసి రాముల వారి గుడికి వెళ్తామమ్మా, కృష్ణ గుడికి వెళ్తామమ్మా. ఇప్పుడు ఆయన సార్తో పాటు కలిసి మీరు రాముల వారి గుడికి వెళ్తారా? చర్చికే వెళ్తారు, దేనికి వెళ్ళరు. చూసారా, ఈమె మంచిదే, ఈమె చాలా మంచిది. ఈవిడను అలా తయారు చేసిన బైబుల్, ఈవిడను అలా పాడు చేసింది ఈ అన్ని మతాలకు సమానమైన భావనతో తీసుకొచ్చి బైబుల్ ఉన్న సిద్ధాంతాలు. ఇది తప్పు. ఇక్కడ ఒక వ్యక్తిలో లోపం లేదు సార్. బైబిల్ కదండి కాదు, మీరు కూడా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మనం బైబిల్ చదివామా సార్? చదివినప్పుడు మీరు ఎలా చెప్పారు? మీరు బైబిల్ మంచిదే అని చెప్పి ఎలా మేడం గారు మాటలు చెప్తారు కదా. సార్ ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఇక్కడ అందరికన్నా పెద్ద తప్పు మీరే చేస్తారు. ఎందుకు తెలుసా, మొదటి ఆజ్ఞలు ఉంటాయి, నీ దేవుడన్న యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, వాళ్ళ దేవుళ్ళు పడేసేయండి, అవి దేవుళ్ళు కాదు సైతాన్లు అని బైబిల్లో ఉంది. ఇదిగోండి ఈ ద్వితీయోపదేశ కాండం మనిషిలో. ఎందుకంటే ఈ భూమి మీద మన తెలుగు రాష్ట్రంలో ఏ క్రిస్టియన్ కూడా హిందుత్వం నుంచి క్రిస్టియన్కి మారిన తర్వాత హిందూ దేవులను పూజించరు, హిందూ దేవులకి ఇచ్చిన ప్రసాదాలు తినరు. పూజించకపోగా హిందూ దేవుల విగ్రహాలు, హిందూ దేవుల సైతాన్ అనే విధంగా ప్రేరేపించి తయారు చేస్తుంది వాళ్ళు పట్టుకున్న పుస్తకం బైబిల్. ఇప్పుడు మీరు రాములవారి ప్రసాదం తింటారా? ఎందుకు తినదంటే బైబిల్ ఉంది, విగ్రహాలకు అర్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు అనే విధంగా బైబిల్ ఈమెను ప్రేరేపించింది. ఇవిడ మంచిదే అంటే మనిషిని మూర్ఖంగా తయారు చేసింది బైబిల్. ఇప్పుడు మీరు అమ్మ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురుదేవుని మీరు పాటిస్తారు కదా. మన హిందూ ధర్మం చెప్తుంది, అమ్మ మీకు దేవుడు ఇంపార్టెంటా, మీ అమ్మగారు ఇంపార్టెంటా? దేవుడి తర్వాత అది. ఎందుకంటే ఈవిడ తప్పు కాదు, ఎందుకంటే ఆజ్ఞలు అలా ఉన్నాయి. నీ దేవుడిని యెహోవా నేనే అంటది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాములవారి గుడికి వెళ్తారు, కృష్ణవారి గుడికి వెళ్తారు, నరసింహస్వామి గుడికి వెళ్తారు, వినాయకుడి గుడికి వెళ్తారు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు. అందరు గుడికి వెళ్ళమని చెప్పి ఎందుకు మన హిందుత్వం చెప్తుందంటే, ఏ దేవుడైనా ఒకటే, దేవుడు అన్నవాడు ఒకటే అనేక రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాడు. మీరు ఏ దేవుడిని ఏ పేరుతో పూజించినా కూడా నేను మిమ్మల్ని కరుణిస్తాడని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, రామాయణంలో రాముడు చెప్తాడు. కానీ వీళ్ళు మాత్రము ఆ దేవుడు యెహోవాని యేసు మాత్రమే పూజించాల్సిందే, వేరే పేరుతో పూజిస్తే నరకానికి వెళ్తారని చెప్పేసి వాళ్ళని అలా తయారు చేసింది బైబిల్. బైబిల్ తప్పు కాదని మీరు అనొద్దు, ఇది ఒక వ్యక్తిలో లోపం లేదు. మీరు చెప్తున్నా వినండి, ఈ బైబిల్ పట్టుకోండి, మీరు వెళ్ళండి బైబిల్. ఇప్పుడు ఈ పాస్టర్ దగ్గర ఉన్నాడు కదా, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి ఒక్కసారి అడగండి. రక్తపాతము, చంపడము, హింస తప్ప అందులో బైబిల్లో మంచి విషయాలు ఏమి లేవు. ఇది ఒక వ్యక్తిలో లోపం కాదు. వాళ్ళు పట్టుకున్న మత గ్రంథం బైబిల్ ఏదైతే ఉందో, ఆ బైబిల్లో నేర్పించే సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఆ సిద్ధాంతాలు మనిషిని మత ఉన్మాదం వైపు, ఇతర మతాల ద్వేషం వైపు, మూర్ఖత్వం వైపు, అజ్ఞానం వైపు నడిపించే విధంగా తయారు చేస్తుంది మతం. ఇప్పుడు ఈవిడ గారు చాలా మంచిదే, ఈవిడ తప్పు పట్టట్లేదు, కానీ ఈవిడకి ఎక్కిన విషయం ఏదైతుందో అది తప్పు. ఎన్నో
మీరు అంటున్నారు కదా తీసుకోరు అని. ఈవిడ గారు పోరాడతారు. తీసుకోవట్లేదు వాళ్ళు. ఈవిడ గారికి ఇంకా కొంతమంది సపోర్ట్ తీసుకొని వస్తారు. తీసుకోకూడదు. మీరందరూ కూడా స్ట్రాంగ్ గా సపోర్ట్ ఉండండి. ఆ చర్చి మొత్తానికి క్లోజ్ అయిపోవాలి. అవ్వాల్సిందే. మనం అందరం తలుచుకుంటే అయిపోతుంది. ఈవిడ గారి మీకు అందరు ఎలాగైతే సపోర్ట్ ఇచ్చారో మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా నేను తీసుకొని వస్తా, చేద్దాం. ఓకే సార్, మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆ నైబర్స్ మేము ఫార్వర్డ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఆ చర్చ్ చుట్టుపక్కల ఉన్న నైబర్స్, ఆ తర్వాత ఆ పక్కన ఎవరు ఉన్నారు, ఇంటింటికి వెళ్దాం. ఇంటింటికి వెళ్దాం పద. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి యేసు దేవుడు కాదు, యేసు దేవుడు అంటే నరకానికి వెళ్తారు. ఇది మన ప్రచారం మనం చేస్తున్నాం. అది బాబు, యేసు దేవుడు అని క్లారిటీ ఉంటే డిబేట్కి రా ఒకసారి. యేసు దేవుడు ఎట్టయితాడో మేము ప్రూవ్ చేస్తాం. ఇగో ఇక్కడే ఒకసారి డిబేట్కి రండి. చక్కగా మేరీ మాత పతివత కాదా, ఎవడికి పుట్టింది యేసుగాడు, డిబేట్ చేద్దాం రండి. ఒంటరి మహిళ పెట్టుకొని మత మార్పిడి చేస్తారా? అందుకే చెప్తున్నా వాళ్ళకి నిజంగా యేసు దేవుడు అంటే బైబుల్ పవిత్ర గ్రంథం అయితే వచ్చి డిబేట్ చేయండి ఫస్ట్. అవునండి, ఇస్తానండి తప్పకుండా.